దాడిని అమెరికా మద్దతు ఇచ్చే దాడులను అమెరికా మద్దతు ఇచ్చే దాడులను మాదాన్ని వ్యతిరేకించండి. ఇజ్రాయెల్ దేశం మాదాన్ని యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం. అమెరికా సాయంతో ఇజ్రాయెల్ రాష్ట్రమాదాలను, అమెరికా సాయంతో ఇజ్రాయెల్ రాష్ట్రమాదాలను మగాన్ని, అమెరికా సాయంతో ఇజ్రాయెల్ మగాన్ని. అమెరికా సహాయంతో ఇజ్రాయెల్ భీకరమైన దాడులు చేస్తుంది. రాత్రి నుంచి ఆ దేశం మీద అకారణంగా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున యుద్ధ విమానాలతో దాడి జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది పిల్లలు పెద్దలు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రధానంగా వాళ్ళు ఆసుపత్రుల మీద విద్యాలయాల మీద టార్గెట్ పెట్టుకొని ఈ దాడులు జరుగుతున్నాయి. దీని వెనక పూర్తిగా అమెరికా హస్తం ఉంది. ఈ నేపథ్యంలో ఈ దాడిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హిందూ పార్టీ ఖమ్మం ఎన్నికల ప్రాంతంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. పార్టీ జిల్లా సెక్రటరీ గారు చేశారు, వారిని పరిచయం కావాలని కోరుతున్నాం. పార్టీ జిల్లా సెక్రటరీ సభ్యులు గారు ఉన్నారు, వారిని కూడా పరిచయం కావాలని కోరుతున్నాం. 13వ తారీఖు తెల్లవారుజామున ఇజ్రాయెల్ 400 యుద్ధ విమానాలతోటి అనేక రకాల డ్రోన్లతోటి ఇరాన్ పైన దాడి చేసింది. పెద్ద మొత్తంలో అనేక పట్టణాల్లో నగరాల్లో దాడులు చేయడం వల్ల పెద్ద సంఖ్యలో జనం చనిపోయారు. ప్రత్యేకించి ఇరాన్ సైనిక స్థావరాలపైన అట్లాగే ముఖ్యమైనటువంటి ఆఫీసులపైన ఈ దాడులు నిర్వహించింది. దాడుల్లో ఇరాన్ సైనికాధికారి, అట్లా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సైనికాధికారి, 6 సైంటిస్టులు, అనేక మంది సైనిక అధికారులు కూడా చనిపోవడం జరిగింది. ఈ దాడి పశ్చిమాసియాలో మరింతగా ఇవాళ యుద్ధోన్మాద చర్యలకి ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాద చర్యలకి నిరసన నిలుస్తూ ఉంది. ఇప్పటిదాకా గత 2 సంవత్సరాలుగా అమెరికా మద్దతుతోటి గాజా పైన ఇజ్రాయెల్ చేస్తున్న ఒక దుర్మార్గమైన మరణకాండ, 55,000 మంది ప్రజలను ఇప్పుడు చంపేశారు. చిన్నపిల్లలు, మహిళలు, అనేక మంది అమాయకులను కూడా చంపుతూ ఉన్నారు. ఒక జాతి మొత్తం నిర్మూలించే లక్ష్యంతో ఇవాళ ఇజ్రాయెల్ జాతి దురంకారంతో ఇవాళ చేస్తున్న యుద్ధం అది కొనసాగుతుండగానే ఇప్పటికే అనేక దేశాలపైన గతంలో ఇరాన్ పైన దాడులు చేశారు, యమన్ పైన దాడులు చేశారు, సిరియా పైన దాడులు చేశారు. ఇవన్నీ చేస్తూనే ఇజ్రాయెల్ పైన మరణకాండ కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా తిరిగి మళ్ళీ మరొకసారి ఇరాన్ పైన దాడి చేయడం ద్వారా 2 దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం మొదలవుతున్నట్టుగా అవపడతా ఉంది. ఇది ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారుతూ ఉంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఒక దురాక్రమణ చర్యలకు అడ్డు లేకుండా పోతూ ఉంది. అమెరికా యొక్క మద్దతుతోటి ఇజ్రాయెల్కి మొత్తం పశ్చిమాసియా అంతా ఇజ్రాయెల్ ఆధిపత్యంలోకి రావడం కోసం అమెరికా వెనక ఉండి నడిపిస్తూ ఉంది. ప్రత్యేకించి అరబ్ దేశాల మీద, ముఖ్యంగా చమురు ఉత్పత్తులపైన, చమురు దేశాలపైన ఆధిపత్యం రావడం ద్వారా ఆయిల్ని దోచుకోవడం కోసం అమెరికా చేస్తున్న కుట్రలో భాగంగా ఇవాళ పశ్చిమాసియాలో ఉద్రిక్తులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ రష్యా యుద్ధం నడుస్తూ ఉంది 2 సంవత్సరాలుగా. గాజా పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిరిగి ఇరాన్ ఇజ్రాయెల్ ఈ దాడుల వల్ల తిరిగి దాదాపు ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. ఈ దేశాల నుంచి దాదాపు అనేక దేశాలకు విస్తరిస్తూ ఉంది యుద్ధం. ఇది ప్రపంచాన్ని కుదిపేసే ప్రమాదం రాబోతూ ఉంది. అందుకనే ఈ యుద్ధోన్మాద చర్యల వల్ల ముఖ్యంగా అమెరికా ప్రోత్సాహంతో ఉన్నటువంటి మినీ అమెరికా ఉన్నటువంటి
ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాక్రమణ చర్యలు ఇవాళ మొత్తం ప్రపంచ మానవాళికే ప్రమాదకరంగా మారబోతూ ఉంది. ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతూ ఉంది. ప్రపంచం రేపు పెద్ద ఎత్తున అనేక పరిణామాలను చోటు చేసుకునే అవకాశం అవపడతా ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది సిపిఎం పార్టీ. ఇజ్రాయెల్ దురాక్రమణ చర్యలను తీవ్రంగా నిరసిస్తూ ఉంది. ప్రజాస్వామిక వాదులంతా కూడా, శాంతి కాముకులంతా కూడా ఇజ్రాయెల్ దురాక్రమణ చర్యలను ఖండించాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. అట్లాగే భారత ప్రభుత్వం కూడా నోరు మెదపడం లేదు. భారత ప్రభుత్వం మౌనం వహించి ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి దుర్మార్గాలకు పరోక్షంగా మద్దతిస్తున్నట్టుగా ఉంది. ఇది భారతదేశ విదేశాంగ విధానానికి భిన్నంగా ఇలా మోడీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి మోడీ ప్రభుత్వం తక్షణం దీన్ని ఖండించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ పైన ఒత్తిడి పట్టకు రావాలి. అంతర్జాతీయ వేదికల ద్వారా ఈ యుద్ధాన్ని నివారించడం కోసం భారతదేశం చొరవ తీసుకోవాలి, ప్రయత్నం చేయాలి, యుద్ధాన్ని నిలిపేసే విధంగా ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క దూకుడికి దురాక్రమణ చర్యలకు అడ్డుకట్టబడేలాగా భారతదేశం కూడా దీంట్లో ముఖ్యమైన పాత్ర వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చర్యని, దాడుల్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచ శాంతికి ప్రమాదంగా మారుతున్నటువంటి అమెరికా విధానాలు, ట్రంప్ యొక్క దుందుడుకు చర్యలు, ట్రంప్ ఒక ఫ్యాసిస్ట్ లక్షణాలు, ఇజ్రాయెల్ ఒక ఫ్యాసిస్ట్ లక్షణాలు ప్రపంచానికి ప్రమాదకరంగా వస్తున్నాయి. కాబట్టి ప్రపంచంలో శాంతి కాముకులందరూ కూడా ఈ యుద్ధోన్మాద చర్యల్ని, దురాక్రమణ చర్యల్ని, గాజాపై చేస్తున్నటువంటి మానవోమాన్ని, ఇరాన్పై జరుగుతున్న దాడుల్ని ఇలా ఖండించాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. ప్రజలు